గ్రూప్ 1 టాప్ 500లో 45.6% మంది బీసీలే. సూపర్. ఇది రిజర్వేషన్స్ వల్లనే వచ్చింది. ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6%. కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ. సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు వెల్లడి. రోస్టర్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తాం. తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన. ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 1లో మెయిన్ ఫలితాల సమగ్ర డేటాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు, కులాల వారీగా టాప్ సంఖ్యను ప్రకటించింది. టాప్ 500 ర్యాంకర్లలో 45.6% మంది బీసీలు ఉండగా 36.4% మంది ఓసీలు ఉన్నట్టు వెల్లడించింది. ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6% మంది ఉన్నట్టు తెలిసింది. అయితే కొందరు గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో గందరగోళం ఉండొద్దనే ఉద్దేశంతో వివరాలు వెల్లడిస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రతి ఆన్సర్ షీట్ను ఇద్దరు వేర్వేరు ఎవాల్యుయేటర్స్ 2 సార్లు మూల్యాంకనం చేశారని తెలిసింది. మొత్తానికైతే గ్రూప్ 1 టాప్లో 45.6% బీసీలే ఉన్నారంట. ఓ విధంగా ఇది సగం మంది బీసీలు ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి కులాల వారిగానే రోస్టర్ పద్ధతిలోనే ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొన్న ఒక అభ్యర్థి పంపిండు కదా, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఒక రకంగా, తెలుగు మీడియం అభ్యర్థులకు ఒక రకంగా పేపర్లు దిద్దిండ్లు. దానివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయిందని ఒక మిత్రుడు మన వాట్సాప్కి ఒక మెసేజ్ పెట్టిండు. దాన్ని మనం చదివి వినిపించినాం. అయితే అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళు ఎలాంటి ఆందోళన పడకండి. చాలా పద్ధతి ప్రకారం రోస్టర్ విధానంలోనే ఈ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు వీటన్నిటినీ ఆయా కేటగిరీలలో చాలా నిబద్ధతతోటి, నిజాయితీతోటి వీటి మూల్యాంకనం చేసినామని వీళ్ళు చెప్తున్నారు. అంటే పేపర్లు దిద్దిన విధానంలో సరిగ్గా ఉన్నదని చెప్తున్నారు.